ముసల్దాన్ని కూడా ఇలాగే పాతి పెట్టేయాలి. పృథ్వీ, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? హాయ్ ఆంటీ, జస్ట్ ఇప్పుడే వచ్చాను. బామ్మగారికి ఎలా ఉందో చూద్దామని వచ్చాను. ఇక్కడే నుంచున్నావే, లోపలికి వెళ్దాంరా. మై కాఫీ తీసుకొస్తానంటేను జస్ట్ అలా సరౌండింగ్స్ అవి చూస్తున్నాను. చైత్ర లేదా ఆంటీ? తనేదో అర్జెంట్ వర్క్ ఉందని విరాస్తో వెళ్ళింది పృథ్వీ. ఉండు, కాల్ చేసి రమ్మని చెప్తాను. పర్లేదు ఆంటీ, తన వరకు ఎందుకు డిస్టర్బ్ చేయడం? నేనే కాల్ చేసి తను ఎక్కడుందో వెళ్ళి కలుస్తాను. అలాగే. సరే, నేను వెళ్ళొస్తానంటీ. అదేంటి పృథ్వీ, కాఫీ అయినా తాగి వెళ్ళు. పర్లేదు ఆంటీ, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. సో త్వరగా వెళ్ళి చైత్రని కలిసి అట్నుంచి ఆఫీస్కి వెళ్తాను. వస్తానంటీ. మంచిది. అదేంటి బామ్మగారిని చూడడానికి వచ్చి చూడకుండానే వెళ్ళిపోతున్నారు? చైత్ర గురించి అడిగాడు. తను బయటికి వెళ్ళిందని చెప్తే తనని కలిసి ఆఫీస్కి వెళ్తానని చెప్పాడు. కష్టపడి పెట్టాను, నేనే తాగుతాను. విరాజ్, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆ పృథ్వీ గారు తీసుకొచ్చినప్పుడు ఇలా అడగవే, మరి ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు? దానికి దీనికి సంబంధం ఏముంది? అప్పుడు మెక్కడానికి వచ్చావు, ఇప్పుడు కూడా మెక్కడానికే తీసుకొచ్చాను. లేకపోతే రెస్టారెంట్కి ఎందుకు వస్తావు? అంట్లు తోమి సర్వ్ చేయడానికా? చూడు, నీకంత ఆకలిగా ఉంటే నువ్వే తిను, నాకేం వద్దు. అంతేలే. ఆ పృథ్వీ ఆర్డర్ చేస్తే మాత్రం నీకు నచ్చకపోయినా గంగిరెద్దులా తలూపి తింటావు. విరాజ్, అసలే బామ్మకి ఎలా ఉందోనన్న టెన్షన్లో నేనుంటే నాకు ఆకలి ఎలా వేస్తుంది చెప్పు? అయినా నీకు ఆ పృథ్వీతో కంపారిజన్ ఏంటి? కంపారిజన్ కాదు, కంపరం. దేనికి? నీకోసం చైత్ర. నాకోసమా? ఐ మీన్ నీకోసం అంటే మా అన్నయ్య వర్క్ కోసం నేను నా వెంట తిప్పుకుంటుంటే తన ఛాన్స్ ఇవ్వకుండా నేను తన వెంట తీసుకెళ్తున్నాడు, అందుకు. నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. ముందు నన్ను ఇంటికి తీసుకెళ్ళవా? నేను వెళ్ళి బామ్మగారిని చూసుకోవాలి. బామ్మని చూసుకోవడానికి అక్కడ చాలా మంది ఉన్నారు, ముందు నా గురించి చూసుకో. అంటే వర్క్ వర్క్ నీ గురించి కూడా చూసుకోవాలి కదా. ఎప్పుడూ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం కాదు, నీ గురించి కూడా ఆలోచించుకోవాలి. ఏం ఆలోచించుకోవాలి? ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో జీవితం పంచుకోవాలి, ఇవన్నీ నీ ఇష్ట ప్రకారం నీ మనసుకు నచ్చినట్టు చేయి. ఆర్డర్ సార్. అక్కడ వెజ్ బిర్యానీ, నాకు చికెన్ బిర్యానీ పట్టుకురాపో. అలాగే సార్. అదేంటి, నన్ను అడగకుండానే ఆర్డర్ చేసేస్తావా? ఇప్పుడే కదా నీ మనసుకు నచ్చింది నువ్వు చెయ్యి అన్నావు. అసలు నాకు ఛాన్సే ఇవ్వట్లేదు. అది వాడి విషయంలో, నా విషయంలో కాదు. ఐ మీన్ నీ మనసు ఏంటో, నీ చాయిస్ ఏంటో నాకు తెలుసు, అందుకే ఆర్డర్ చేశా. నీ దగ్గర ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటుంది కదా. ఎస్, చిన్నప్పుడు ఒక క్వశ్చన్ బ్యాంక్ మింగేశా. జోకా, నవ్వాలా? అంతేలే. మేము జోకులు వేస్తే ఎందుకు నవ్వుతావు? అదే ఆ పృథ్వీగాడు పిచ్చి జోకులు వేస్తే పక్క పక్కమని అని నవ్వుతూ ఉంటావు, ఎందుకంటే వాడు పెద్ద జోకర్ కదా. విరాజ్. హాయ్ చైత్ర.
వచ్చాడు. హాయ్ బ్రో. రండి కూర్చోండి. యా. బ్రో నాకు చిన్న డౌట్. ఇంకెందుకు లేటు, అడుగు బ్రో. నువ్వేమన్నా చైత్రకి జీపీఎస్ సెట్ చేసావా? తను ఎక్కడుంటే అక్కడికి గానే ఉంటాయి. ఓకే, నేను ఆర్డర్ చేస్తాను. ఇండి ఆనంద్ గారు, నేను మీతో కొంచెం మాట్లాడాలి.
ఐఎమ్ లిటిల్ బిట్ బిజీ. జస్ట్ గివ్ మీ 1 hour ప్లీజ్. లేదు, నేను ఇప్పుడే మాట్లాడాలి. దేని గురించి? ఎందుకంత సీరియస్గా ఉన్నారు? చైత్రకి కాబోయే హస్బెండ్ గురించి ఎంక్వైరీ చేయమని డిటెక్టివ్ ని అపాయింట్ చేశారా? అవును, అందులో తప్పే ఉంది. అసలంత అవసరం ఏముంది అంటున్నాను. వై? తనసలు ఈ ఫ్యామిలీకి ఏమవుతుందని? వై? బికాస్ చైత్ర ట్రీట్మెంట్ వల్లే బామ్మ హెల్దీగా తిరుగుతుంది. ఇంకా అమ్మకింట్లో అన్ని పనుల్లోనూ హెల్ప్ చేస్తుంది. నాకు ఒక మంచి ఫ్రెండ్గా సలహాలు ఇస్తుంది. విరాజ్కి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని గైడ్ చేస్తుంది. లేకతో ఒక సిస్టర్లా బిహేవ్ చేస్తుంది. ఇంతకంటే తన ఈ ఫ్యామిలీకి ఏం కావాలి? 4 రూపాయల జీతం ఎక్కువ పడేస్తే అంతకంటే ఒబీడియన్స్ చూపించే సర్వెంట్స్ చాలా మంది దొరుకుతారు. డబ్బులిస్తే సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారేమో. సర్వీస్ని కూడా సొంత మనుషులు అనుకొని చేసేవాళ్ళు కొందరే ఉంటారు. లైక్ చైత్ర. సర్వీస్ నచ్చితే టిప్ ఇవ్వాలి, అంతేగాని నెత్తిని పెట్టుకోకూడదు. అయినా ఆ అమ్మాయి లైఫ్ గురించి మీకెందుకంత ఇంట్రెస్ట్? అయినా ఒక హెల్ప్లెస్ గర్ల్కి హెల్ప్ చేసి తన ఫ్యూచర్ కోసం కేర్ తీసుకుంటే నీకేంటి ప్రాబ్లం? తను హెల్ప్లెస్ ఏంటి? తనలాంటి అమ్మాయిలకు బయట చాలా మంది సపోర్టర్స్ ఉంటారు. ఎవరో దారిన పోయేవాణ్ణి గుడ్డిగా తగులుకునే రకం కాదు. ఎవడ్నో మంచి క్యాష్ పార్టీని చూసి లైన్లో పెట్టుంటుంది. స్మైలీ, సంతోషిస్తుంది. కావచ్చు. ఒకవేళ అబ్బాయికి తెలిస్తే నన్ను అనుమానిస్తావా అని చైత్రని బ్లేమ్ చేసి మ్యాచ్ క్యాన్సిల్ చేయొచ్చు. దేర్ ఇస్ ఎ ఛాన్స్, యూనో. అందుకే చెప్తున్నాను, ఎందుకైనా మంచిది ఎవరినైతే అపాయింట్ చేశారో అతనితో దీని గురించి వదిలేమని చెప్పేసేయండి. అదే అందరికీ మంచిది. ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. నో, చైత్ర విషయంలో నేను ఎలాంటి ఛాన్స్ తీసుకోలేను. షీ డిజర్వ్స్ టు బి బెటర్. సో ఎంక్వైరీ చేయటమే బెటర్. అండ్ నేను అపాయింట్ చేసిన వ్యక్తి చాలా వద్దు అని ఎంత చెప్పినా వినిపించుకోడే. ఏం జరుగుతుందో ఏంటో. పృథ్వీ గురించి ఏ నిజం బయటికి రాకూడదు. ఇంతకీ ఆ రాజకుమారుడెవరో తెలుసా? విరాజకుమారుడు.
మహి, నీ అల్లరి రోజు రోజుకి ఎక్కువైపోతుందే. అసలు నేనెందుకు అతని గురించి ఆలోచిస్తాను? అది నీ మనస్సును అడిగితే చెప్తుంది. నాకేం తెలుసు, చిన్న పిల్లని కదా. నువ్వు చిన్నపిల్లవి కాదు, రాక్షస బల్లివి. యు మీన్ డైనోసర్? ఊరుకో అక్క, నా దగ్గర పడుకుంటే ఆ కలవరింతలన్నీ ఎక్కడ వినేస్తానో, ఎక్కడ రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తానో అని నీకు భయం. అందుకే బామ్మ సాకుతో ఎస్కేప్ అయిపోతున్నావు. అంత సీన్ ఏం లేదు. ఆ రోజు ఏదో పీడకలు వచ్చి కలవరించానంతే. చా, ప్రతిరోజు అదే కల వస్తుందా? పీడకలొస్తే ఎవరైనా భయపడతారు. సారీ, బంగారం, బుజ్జి, కన్నా, చిట్టి అని బుజ్జగించరు. ఏ, బంగారం, బుజ్జి, కన్నా, చిట్టి అని నేనెప్పుడన్నాను? కావాలంటే ఈడియట్, రాస్కెల్, ఫూల్, క్రాక్ అని తిడతాను గాని. ఓ, విరాజ్ ని నువ్వు ముద్దుగా అలా పిలుస్తావా? ట్రెండ్ మారింది కదా, పర్లేదులే, పిలుచుకోవచ్చు. నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. నేను వెళ్తున్నాను. బాయ్, గుడ్ నైట్. అక్క, చిన్న పిల్లని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్తావా? నాకు చిన్నప్పటి నుంచి నీ పక్కన పడుకోవడమే అలవాటు కదా. నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టదక్కా. మరి ఇంత క్యూట్ గా నటించకే. నీకు ఒకదానివి పడుకోవాలంటే భయం, నా మీద ప్రేమేం కాదు. డ్రామా లాపి పడుకో, నేను పడుకుంటానులే. థ్యాంక్ యూ అక్క. కలవరించు. స్టార్ట్. అల్లరి పిల్ల. బామ్మా, నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? నువ్వేం బాధపడకు, మీకు త్వరలోనే నయమైపోతుంది. చాలా నార్మల్గా ఎప్పట్లా మా అందరితో కలిసి కబుర్లు కూడా చెప్తావు. నీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి బామ్మ. ఎందుకో తెలుసా, నా అన్నకి దూరంగా ఒంటరిగా ఉన్న అమ్మకి
నువ్వు మరో అమ్మవయ్యావు. తన కష్టంలో సుఖంలో తోడున్నావు. బాధలు బాధ్యతలు అన్ని పంచుకున్నావు. అందుకే థ్యాంక్ యూ సో మచ్ బామ్మ.